Hello guys, myself Suryodaya from Government Degree College Siddipet. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్, రేర్ స్పీషీస్ ఉన్నాయి ఫిషెస్ అండ్ స్నేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ కోబ్రా, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా. అలాగే దీంట్లో ఈ లిక్విడ్ నేమ్ అంటారంటే డిహాల్హైడ్ గ్యాస్ అంటారు. ఇందులో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మనం ఫిషెస్ ని. అంటే చూపించడానికి ఎట్లెందుకు స్టోరేజ్ బ్రో? అంటే ఇట్లా అంటే దీనిలో ప్రిజర్వ్ చేసుకోవచ్చు బ్రో. ఎట్లుందో అట్లనే ఉంటది అనమాట, చెడిపోకుండా ఎన్ని సంవత్సరాలైనా అట్లనే ఉంటది. ఓకే ఓకే. ప్రిజర్వేషన్ కోసం ఈ లిక్విడ్ ని యూజ్ చేస్తాం. సో ఇది అసిపెన్సర్ అనేది ఇది ఒక స్పీషీస్ అన్నమాట. ఇప్పుడు రేర్ స్పీషీస్ ఇది లేదు, ఇది ఒక ఫిష్. ఫిష్ అది? ఇది ఒక ఫిష్. ఓకే ఓకే. చాలా డేస్ అయిపోయింది, అందుకే కొంచెం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు లేదు ఫిష్, ఓకే ఓకే. స్పీషీస్ చనిపోయింది. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది ఒక లిజర్డ్, బల్లి జాతికి చెందింది. ఓకే. ఇది కూడా ఒక ఫిష్. ఓకే. ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఇక లిములస్ అనేది ఇది కూడా ఒక ఇవన్నీ సీ వాటర్ యానిమల్స్ అన్నమాట. ఇది ఫీటస్ బ్రో. బ్రో రియల్ బేబీ ఇది? రియల్ బేబీ బ్రో. ఇది అంటే బేబీ ఇది ఒక 15 to 20 years అయిపోయింది ఆల్రెడీ ప్రిజర్వ్ చేసి. 20 to 50? 15 to 20 years ప్రిజర్వ్ అవుతుంది ఆల్రెడీ. అది రియల్ ఫీటస్ ఇది. ఓకే. పుట్టగానే చనిపోయింది అనమాట. సో మనం అప్పుడు పర్మిషన్ ఉండే గవర్నమెంట్ తెచ్చుకొని పెట్టుకున్నాం కాలేజ్. ఓకే ఓకే. అండ్ ఇవన్నీ జస్ట్ అట్లా, ఇవి ఏంటంటే డ్రై అయిపోయినాయి బ్రో. జస్ట్ అట్లా చూపించడానికి చేసిన ఉండే. ఈ స్కిన్ రియల్, దీని మీద రియల్ స్కిన్. ఇది లోపల మేము గడ్డి అది నింపి ఫిక్స్ చేసినాం అన్నమాట. మరి స్కిన్ ఎందుకు ఖరాబ్ కదా బ్రో? స్కిన్ ఖరాబ్ కాదు బ్రో, డ్రై ఉంటుంది అట్లానే. ఓకే ఓకే. అండ్ ఇది కుందేలు? ఇది ర్యాబిట్ కూడా. ఇది స్కిన్, ఈ ఫర్ అంతా రియల్. ఈ చెవులు ఇవన్నీ రియలే, లోపల మేము నింపినాం అంతా. ఇదేంటిది? అది కూడా చాపలా ఉంది. ఇది ముంగీసానా ఇది? ఇది ముంగీస్ బ్రో. ఇది కూడా రియల్ మొత్తం. షెల్ నింపినాం అంతా రియల్. ఇది షెల్, రియల్ షెల్. మొత్తం బాడీ కూడా? మొత్తం బాడీ రియల్, లెగ్స్ రియల్, అన్ని రియల్. లోపల మాత్రం మేము నింపినాం ఇట్లా ఐరన్ పార్ట్. ఓకే. అండ్ బ్రో ఇవన్నీ డిఫరెంట్ స్పీషీస్ బ్రో, అన్ని సీ వాటర్ ఫిషెస్, అన్ని డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం ఫ్యూచర్ లో అందరికి చూపించండి. అండ్ కొంచెం అటెల్ బ్రో, చూద్దాం అటెల్. ఇలా చూసుకోవచ్చు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. వాటర్ యానిమల్స్, టర్టల్స్, లిజర్డ్స్, టోటాయిస్. ఇవన్నీ మీరే పట్టుకొస్తారా? అంటే అన్ని మేమే తీసుకొచ్చినాం, అన్ని మేమే తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి. డిఫరెంట్ టైప్స్ అనిపిస్తాయి. ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక్క నిమిషం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్, ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి ఇక్కడ. కింది ఏంటిది? స్నేక్ ఇది? స్నేక్ బ్రో అది. ఓకే. ఇవన్నీ స్నేక్స్. ఇక్కడ స్నేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. నాజా మళ్ళీ నాగంబామ్ ఇది కూడా స్నేక్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి. ఇది నాజా. బ్రో ఇది ఓల్ బ్రో. ఒక్క నిమిషం. ఇట్ సైడ్ ఇది ఓల్. ఇది అది అట్లనే తీసుకొచ్చి పెట్టేసి ఉండే. రియల్ డ్రై అయిపోయింది అనమాట. మొత్తం డ్రై చేసేసి లోపల స్మెల్ రాదు కదా, దాంట్లో లోపల ఇంటెస్టైన్స్ అవన్నీ తీసేసినాయి. లోపల బాడీ పార్ట్స్, లోపల ఉన్న పార్ట్స్ అన్ని తీసేసినాం. ఓకే. ఓన్లీ అవుటర్ పార్ట్ ఒకటే ఉందండి ఇప్పుడు. ఒక్క నిమిషం. దాన్ని అట్లనే డ్రై చేసి పెట్టేసినాం. ఇది కోతి బేబీ. ఓహో, మంకీ బేబీ. ఇది కూడా ప్రిజర్వ్ చేసి పెట్టినాం. దాని పక్క పొంటిది అది ఈగల్. అది స్టాచ్యూ లా ఉంది కదా? స్టాచ్యూ యాక్చువల్ రియల్ కాదు బ్రో. ఇది హెన్ బ్రో. ఇది నాటుకోడి. బొక్కలని నిజమే. పక్షి ఆడ రాసింది. పక్షి ఇక్కడ. ఓకే, పక్షి. ఇది దాని పిల్ల కావచ్చు. ఇది మౌజ్. ఇది ఎల్క స్కిన్ లో గడ్డి నింపేసి నేను అట్లానే ప్రిజర్వ్ చేసేసి. ఓకే. అండ్ ఇది బ్రో, ఇదేదో ఉంది డిఫరెంట్. ఓకే అదే బ్రో. ఇది ఈగలా ఉంది. ఓకే. ఈ బ్రెయిన్ మనది. ఇవి వచ్చి బొమ్మలు, అంటే టాయ్స్ లెక్క అనమాట. జస్ట్ మనకు తెలియనికి. ఇప్పుడు రియల్లీ మనం తెలియలేం కాబట్టి టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనమాట. అంత రిచ్ పైన జీవులు కానీ. ఇవి అది
కొనాడో డ్రాగన్ అట్లా కొమాడో డ్రాగన్ లెక్క. ఇది మన ఇది అంతరించిపోతుంది కదా ఇది కూడా రైనోసర్స్, ఒంటి. డైనోసర్స్ ఇది. ఓకే, రేడెడ్ స్పీసీస్. నావెల్స్, ది రేర్ స్పీషీస్. ఇది రియల్ క్రొకడైల్ ఫేస్ మౌత్ బ్రో, ఇది రియల్ క్రొకడైల్. వావ్. డైరెక్ట్ అట్లా తెచ్చుకొని ప్రిజర్వ్ చేసేసి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు bro అసలు? crocodile ని ఇవన్నీ చంపి తెస్తాం అంటే అడవి నుంచే, అంటే ఫారెస్ట్ నుంచే తీసుకొని ఓకే వస్తాం. ఓకే. ఇది బ్రో ఇది ఈ షెల్ ఇది ఏంటంటే ఇది మన జింక, జింకది. జింక షెల్. ఓకే. ఇవి కూడా సేమ్ డైనోసార్ లాగా కావచ్చు. అన్ని అవే, ఇది డైనోసర్. డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అన్నీ అంతరించిపోయినాయి. ఇది కూడా ఒక టైప్, ఇప్పుడు లేవు ఇవి. ఇప్పుడు లేవు. ఇది ఇది రోహో ఫిష్, స్కెలిటన్. ఇది కూడా అంతరించిపోయిందా? అంతరించి లేదు, ఉంది రోహు, రౌట ఆహా, ఓకే ఓకే. రావు అక్కడ ఉన్నది. ఉంది, ప్రిజర్వ్ చేసిన. ఓకే. ఇంకా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ యానిమల్స్ అన్నమాట. యానిమల్స్. సీ సీ యానిమల్స్. ఇది ట్రీలా ఉంది బ్రో, ఇది బ్లాక్ కలర్. ట్రీ లా ఉంది అనేది ఒక లివింగ్ థింగ్ అన్నమాట. సీ వాటర్ లో ఉంటాయి ఇవన్నీ. ఇవి అన్ని ఒక్కో టైప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని. తేలు. తేలు, స్కార్పియన్. ఇవి కూడా లివింగ్ ఆర్ అవి లివింగ్ ఆర్గన్, వాటర్ లో ఉండేవి అని, సీ వాటర్. ఇవి ఇవి కూడా అన్ని క్రాప్స్, డిఫరెంట్ టైప్స్. రొయ్యలు, లాబ్స్టర్, క్రాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అన్నమాట. చిన్న క్రాప్స్, అన్ని చిన్నవి, పెద్దవి. ఇన్సెక్ట్స్, వాటర్ ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అసలు మొత్తం కలిపి ఎన్ని టైప్స్ ఆఫ్ అవి ఉన్నాయి బ్రో? అంటే చాలా టైప్స్ ఉన్నాయి బ్రో, మోర్ దెన్ 100 టైప్స్ ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ బ్రో. ఇది క్యాటర్ పిల్లర్, ఇది తెలుసా? క్యాటర్ పిల్లర్. అది ప్రిజర్వ్ అయినాక ఆ కలర్కి వచ్చేసింది. ఇది అది మన సాలిడ్ స్పైడర్ మ్యాన్. లాబ్స్టర్, క్రాబ్స్ చాలా బాగున్నాయి అసలు. ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఆక్టోపస్ ఉంటుంది. Octopus. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్టోపస్. ఓహో, ఇవి ఆక్టోపస్, ఎర్త్ వామ్ కూడా ప్రిజర్వ్ చేసుకున్నాం మనం. వాయో. ఇవి షెల్ ఆర్గానిజమ్స్ అన్నమాట. స్నేల్స్ ఎట్లా ఉంటాయో, స్నేల్స్ కి, టోటాయిస్ కి షెల్స్ ఎట్లా ఉంటాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్ ఆర్గానిజమ్స్. వన్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్. క్లోజ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హలో గాయ్స్, ఇంతకుముందు మన సూర్య బ్రో జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఏంటంటే అది రేరెస్ట్ పీసెస్ మనం ఒక 20, 30, 40, 50 సంవత్సరాల క్రితంకి స్టోర్ చేసి అవి మంచిగా ప్రిజర్వ్ చేసి పెట్టిరు. అలా ఒక మంచి చక్కని వీడియో చూసి కదా, అది చెప్పిండు మన మంచి చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Don't forget to subscribe the channel Mr. Vlogger and like, share. Okay, thank you.